హాయ్, ఈ క్వశ్చన్ చూడండి. 2025 పాలినామియల్ చాప్టర్స్ నుంచి ఎస్ఎస్సి సిబిఎస్ఈ బోర్డులో అడిగిన క్వశ్చన్ ఇది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, సమ్ ఆఫ్ ది జీరోస్, మనం యాక్చువల్గా ఒక పాలినామియల్ తీసుకుంటే ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ అనుకుంటాం, ఓకేనా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అనుకుంటే వాటి సమ్ము అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అన్నాడు? ఈజ్ -1. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -1 అని ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి బేస్డ్ ఆన్ దిస్ ఈక్వేషన్, దిస్ పాలినామియల్. గివెన్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పి ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3p ప్లస్ 4. దీన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసినప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఏ వాల్యూ ఎంత ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ ఓకే. ఏ ప్లేస్లో పి ప్లస్ 1, బి ప్లేస్లో 2p ప్లస్ 3, సి ప్లేస్లో 3p ప్లస్ 4, సి ప్లేస్లో 3p ప్లస్ 4 వచ్చాయి. ఇక్కడ వాడిచ్చిన కండిషన్ ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్, ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అనుకున్నాం కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -1. ఆల్రెడీ మనకు ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a అని తెలుసు, అంతే కదా. -b/a అని తెలుసు. ఈ ఏని తీసుకెళ్ళామనుకోండి ఏమవుతుంది? -b ఈక్వల్ టు -1 ఇంటూ ఏ మైనస్ ఏ, మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ ఈక్వల్ టు బి అయింది అని అంటే ఏ వాల్యూ ఎంత ఇక్కడ? p ప్లస్ 1, బి వాల్యూ 2p ప్లస్ 3. పీలన్నీ ఒక పక్క తీసుకురండి. ఈ ప్లస్ పి అటు వెళ్తే -p అవుతుంది, +1 ఇంత ఉంది, +3 ఇటు వస్తే -2 అవుతుంది, +2 ఇటు వస్తే +3 ఇటు వస్తే -3 అవుతుంది, +p అటు పోతే -p అవుతుంది. therefore 2p - p అంటే p, 1 - 3 అంటే -2. therefore the value of p in this case is -2.